పల్నాడు టూర్లో చనిపోయిన సింగయ్య మృతిపై పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. సొంత కార్యకర్త చనిపోయిన చలించని వ్యక్తి జగన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. మరోవైపు సింగయ్య మరణంపై రాజకీయం చేయకుండా మిస్టరీ ఏంటో తేల్చాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. ఏపీలో అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య అనేక అంశాల్లో రాజకీయ రగడ సాగుతోంది. అయితే జగన్ పల్నాడు టూర్లో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోవడం సరికొత్త పొలిటికల్ రచ్చకు కారణమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసే విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని వైసీపీ ఆరోపిస్తోంటే అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని అధికార పార్టీ వివరణ ఇచ్చింది. ఈ ఇష్యూలో వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ. సొంత పార్టీ కార్యకర్త చనిపోతే జగన్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించాడని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలకు మనుషుల ప్రాణాలంటే కూడా విలువ లేకుండా పోతోందని ఆరోపించారు. ఈ అంశంలో మళ్లీ వాళ్లే బాధితులను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. ప్రమాదవశాత్తు సింగయ్య చనిపోతే దానిపై చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేత శైలజానాథ్ విమర్శించారు. సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు లాగి పడేశారా? ఆమె స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాయకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడతాం. జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనపడుతున్నా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.